కేసర్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాస్మతి బియ్యం 1 కప్పు, పంచదార 1 కప్పు, జీడిపప్పు 10 గ్రాములు, కిస్మిస్ కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, కర్బూజా గింజలు 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఫుడ్ కలర్ చిటికెడు, యాలకుల పొడి కొద్దిగా, పాలు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1/2 కప్పు. ముందుగా సరిపడేంత నెయ్యి వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. తర్వాత మనం జీడిపప్పు వేసుకున్నాం. ఇవన్నీ అంటే డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. ఇదేంటి కొంచెం నానబెట్టారా? ఆల్రెడీ 1 అవర్ సోక్ చేసి పెట్టాను వాటర్ లో. మరి ఎక్కువ నానబెట్టినా మనకి బాస్మతి రైస్ విరిగిపోతుంది కాబట్టి అందుకే వాటర్ నేను తీసేసాను. ఓన్లీ సోక్ చేసి పెట్టింది సైడ్ కి పెట్టేసాను. కొన్ని కిస్మిసెస్ కూడా, బాదం అండి. సో అయితే ఇంకా మనకి ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, ఓన్లీ షుగర్ అండ్ రైస్. అవునండి, డ్రై ఫ్రూట్స్ అంతేనా? ఓకే. కర్బూజా గింజలు. మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాము ఆల్రెడీ నెయ్యిలో. అది పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలో మనం ఇప్పుడు మసాలా దినుసులు వేస్తాము. దాల్చిని, తర్వాత వెనిలా అండి. ఇది వెనిలా ఏదేదో మొగ్గ అంటారు కదా, వెనిలా స్టిక్ అంటారు. వెనిలా స్టిక్ ఫ్లేవర్ మామూలుగా మనం ఐస్ క్రీమ్స్ లో వాడేది సేమ్ ఇదేనండి. ఇదేనా? అదేనండి. ఓకే. తర్వాత ఇలాచి, లాంగ్, మసాలా దినుసులు వేసిన తర్వాత మనం సోక్ చేసిన రైస్ ఉంది కదా అది కూడా వేసి వాటర్ వేసుకుందాం అండి. ఇప్పుడు అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు వస్తుందండి. ఇప్పటి వరకు మనం కేసర్ పులావ్ అన్నం, కేసర వేయలేదు. ఇప్పుడు మనం వేస్తామండి కొంచెం పాలల్లో ఒక చిటికెడు కేసర్ కలర్ అన్నమాట. ఇది ఎల్లో కలర్. ఇప్పుడు దీనిలో వేసేసుకుందాం. ఈ సిమ్ లో పెట్టేసుకుందాం. మనకు కొంచెం కలర్ఫుల్ గా కావాలంటే కొద్దిగా కొంచెం కలర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేద్దాం. సో ఈ రైస్ ఉడికిన తర్వాత అప్పుడు ఇంకా షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే, నైస్. ఉడికిపోయిందండి. ఇప్పుడు కాజు బాదం పౌడర్ వేసుకుందాం మనం ఒక 2 స్పూన్స్. కమ్మదనం కోసం అండి. తర్వాత మనం 1 కప్ షుగర్ యాడ్ చేసేయాలండి. ఇది కొంచెం మెల్ట్ అవ్వాలి, సరిపోతుంది ఇలాగా? కొంచెం మెల్ట్ అవ్వాలి. ఈలోపు మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా కొన్ని వేసిద్దాం. మనకి ఎలాగో దించితే కొంచెం ఇదంతా కూడా ఎలాగో దగ్గరగా అయిపోద్ది కదా. ఇప్పుడు కొంచెం ఇలా లూజ్ గా అనిపించినా కూడా. అవునండి, ఇది ఇంకా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి మనము ఇలాచీ పౌడర్ వేసుకుంటాం. సరిపోతుందండి. సో చక్కగా జీడిపప్పు, బాదం, కిస్మిస్ తో గార్నిష్ చేశారా? అవునండి. మనకు కొంచెం ఆడితే పొడి పొడి ఆడుతుంది కదా. అవునండి, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం గార్నిష్ చేసుకుందాం అండి. రెడీ అయిపోయిందండి కేసర్ పులావ్. ఓకేనండి, మరి వేడివేడిగా కేసర్ పులావ్ కూడా రెడీ.